జగిత్యాల జిల్లా బీర్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఎన్ఆర్ఐ పాలసీ కొరకు కృషి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గల్ఫ్ కార్మికులు సన్మానించారు. ఇక ఎమ్మెల్సీ విజ్ఞప్తి మేరకు గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించినందుకు ప్రభుత్వానికి స్థానికులు అభినందించారు. ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు గత ప్రభుత్వం ₹1 కూడా సహాయం అందించలేదు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ఉపాధి కొరకు గల్ఫ్పై ఆధారపడుతున్నారు. ఇకపై అలాంటి ప్రమాదాలు సంభవిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకునేలా పాలసీ ప్రకటించింది. ఇప్పుడు ఏదైతుందో మన గల్ఫే ఏకైక ఉపాధి మార్గంగా కనబడుతుంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మనకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగాయి. నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఇక్కడ మనకు జీవన మార్గం పొందే అవకాశాలు లభిస్తే అందరం భావించాలి. నాకు ఇప్పటికి గుర్తుందన్న, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో గల్ఫ్ కార్మికులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు, ఈయన వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని బలపరచాలి, రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మన కష్టాలు తీరుతాయని చెప్పారు. సరే, వాస్తవంగా ఇవాళ ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ ఆత్మ త్యాగాలు, బలిదానాలతోని రాష్ట్రం అయితే ఏర్పాటు కావడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గడిచింది. గడిచిన దశాబ్ద కాలం టీఆర్ఎస్ 2 పర్యాయాలు అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా ఆ 2 పర్యాయాలు కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టకపోవడం నిజంగా కూడా బాధాకరం.